స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనేవి అత్యున్నత పదవులు. ఈ పదవుల్లో ఉన్నవాళ్లు అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలి. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చను నడపాలి. ఆ పదవులకు ఎన్నిక కాగానే పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సాక్షాత్తు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాల్సిన వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రతిపక్ష నేతలపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేయటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీరుపై కొందరు న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా మాట్లాడుతున్న ఆయన్ను పదవి నుంచి తొలగించాలని గవర్నర్కు ఫిర్యాదు చేశారు జై భీమ్రావు భారత పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్. అంతేకాదు రఘురామకృష్ణంరాజు ఇప్పటికీ టీడీపీ అధికార ప్రతినిధిలా మాట్లాడటాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పొలిటికల్ డిబేట్స్ లో పాల్గొనకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు శ్రవణ్. అయితే ఈ పిటిషన్ మీద కూడా రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా టీవీ డిబేట్స్ తో కౌంటర్ ఇచ్చారు. యు ఆర్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ పదవులు మీది అయ్యన్న పాత్రుడు గారు. మీ ఇద్దరు ఒక్కసారి స్పీకర్ పదవిలోకి వచ్చిన తర్వాత యూ నో మోర్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, యు ఆర్ నో మోర్ బిలాంగ్ టు మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రతిపక్షాల గురించి మాట్లాడొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా పొలిటికల్ స్పీచెస్కి వచ్చి ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అధికారం ఉంది, నా ఆయనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకు రాజ్యాంగ వ్యవస్థ ఉంది, అవసరమైతే దేన్ని కొనేస్తాను అనుకుంటే ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదా సార్? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులనా మీరు ఎన్నుకున్నది? స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయలేదని ఆరోపిస్తున్నారు శ్రవణ్. మరోవైపు రఘురామ వ్యాఖ్యలపై ఏకంగా రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖను పంపించింది. ఈ ఆధారాలన్నీ మీడియాకు విడుదల చేశారు జడా శ్రవణ్. రఘురామకృష్ణంరాజు రాజ్యాంగ పదవికి అనర్హుడని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని జడ శ్రవణ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను పదవిలో ఉన్నాను కాబట్టే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు రఘురామ. మొత్తానికి రఘురామ ఎపిసోడ్ కాస్త చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు తంటాలు పడుతున్న చంద్రబాబు దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని మదన పడుతున్నారనే చర్చ సాగుతోంది.